ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం సువార్త భారతదేశానికి వస్తే ఎప్పటికీ కూడా క్రైస్తవ పర్సంటేజ్ వేళ్లలో లెక్కగట్టే పరిస్థితి ఉంది. వీఆర్ నాట్ సీరియస్. మనం సీరియస్గా లేమండి. మనం భారంతో లేము. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ మనమేం చేయడంలే. ఈ లోకమేమో చీకట్లో నిద్రపోతూ ఉంటే క్రైస్తవ సంఘం అని చెప్పుకున్న మనం వెలుగులో నిద్రపోతున్నాం, అంతే తేడా. లోకమేమో చీకట్లో పడుకుంటుంది, సంఘమేమో వెలుగులో పడుకుంటుంది. ఆత్మల సంపాదనలో ఎవరికి కూడా రోషంతో కూడిన సేవ చేసే మనస్తత్వాలు కరువైపోయాయి కనుకనే ఈ దేశం నానాటికి చీకట్లోకి వెళ్ళిపోతుంది. విశ్వాస సమూహమా, సేవకులారా, రోషము కలిగినటువంటి భక్తులంగా దేవుని పనిచేద్దాం. ఒక పౌలు లాంటి భక్తులం అవుదాం. ఒక రోషం కలిగిన ఏలియాలు, ఇర్మియాలు. బైబిల్ గ్రంథం తెరిస్తే భక్తులందరూ ఈ పేజీల్లోనే ఉండిపోయారు. భక్తులందరూ సంఘాలలో మన మధ్యలో లేపబడాలి. బైబిల్ పేజీలో ఉన్న భక్తులందరూ ఆ పేజీలోనే ఉండకూడదు, మనలో లేపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేశాన్ని రక్షించుకుందాం. సువార్త అందని ప్రజలకు సువార్తను తీసుకువెళదాం. సత్యదేవుణ్ణి, సువార్త ఎరగని ప్రజలకు పరిచయం చేద్దాం. ఒక్క ఛాన్స్ దొరికితే యేసయ్య గురించి చెప్పడానికి ఇష్టపడదాం.